నమస్తే, ప్రభాస్ మీడియాకి స్వాగతం. నేను మీ వంశీకృష్ణ. వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె వైఎస్ సునీతారెడ్డి ఈరోజు చాలా సెన్సేషనల్గా వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తి. సునీతారెడ్డి గారు ఏకంగా ఢిల్లీ వెళ్ళి మరి ప్రెస్ మీట్ పెట్టారు. మీరు అనుకోవచ్చు, ఇక్కడేం ప్రెస్సులు లేవా, ప్రెస్ మీటింగ్ ఉండదా, ప్రెస్ మీటింగ్ పెట్టే అవకాశం లేదా అని. నిజంగానే ఆంధ్రాలో సునీతారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టాలంటే కొంచెం క్రిటికల్ అయిపోతుందండి. ఎందుకంటే పోలీసు వాళ్ళు అనుమతి లేదనొచ్చు, లేదా కొంతమంది మీడియా ఛానల్స్ని ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు బెదిరించే అవకాశాలు ఉన్నాయి. ఈ రకంగా చాలా అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకు ఏంటి అనేది మీ అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపిన వాళ్ళలో కొంతమంది జైల్లో ఉన్నారు. ఇంకా ముఖ్యమైనటువంటి నేరస్తుడిగా పరిగణింపబడే అవినాష్ రెడ్డి బెయిల్ మీదే ఉన్నారు. ఆయన్ని కాపాడుతుంది సాక్షాత్ మన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నటువంటి విషయమే, నేను అనేది కాదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఆమెకి అవకాశం లేదు, అవకాశం ఉండదు అని భావించి ఢిల్లీ వెళ్ళారు. పోనీ ఢిల్లీలో ఏమైనా సరే నేషనల్ మీడియా ఛానల్స్ ఏమైనా వచ్చినాయంటే మీరు న్యూస్లో చెక్ చేసుకోవచ్చు. నేషనల్ మీడియా ఛానల్స్ కొన్ని రాలేదండి. సరే, దానికి ప్రలోభ పెట్టింది ఎవరు, ఏం జరిగింది అనేది అవన్నీ అంతర్గత విషయాలు మనం మాట్లాడకూడదు. మనం మాట్లాడితే చాలా తేడాగా ఉంటుంది. సరే, వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి గారు చెప్పినటువంటి విషయం ఏంటి? చంపింది అతనే. అతను అంటే ఎవరు? అవినాష్ రెడ్డి కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నారు కాబట్టి బెయిల్ మీద వచ్చి సాక్షుల్ని ప్రేరేపితం చేయటం, సాక్షుల్ని బెదిరింపులకు గురి చేయటం, సాక్షుల్ని అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి లాంటి వాళ్ళని రకరకాల కేసులు పెట్టి అవినీతి కేసుల్లో జైలుకు పంపించడం, ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. అదే విషయాలు మీడియా ముందు ఆమె వెల్లడించారు. మీడియా మిత్రులు అడిగినటువంటి క్వశ్చన్లకి ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉందా అంటే అవంతా కూడా సిబిఐ వాళ్ళు తేల్చాలి అని చెప్తూనే, ఇలాంటి హత్యా రాజకీయాలు చేసేటటువంటి పార్టీ ఏదైతే వైఎస్ఆర్సీపీ ఉందో, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లు వేయకండి ఎవరు అని చెప్పగానే చెప్పారు. అంటే అందులో మీనింగ్ ఏంటి? చంపింది అతను అయినా కాకపోయినా చంపటానికి ప్రేరేపించింది అతను అనేది క్వశ్చన్ మార్క్. అతను ఎవరు అనేది అందరూ ఆలోచించుకోవాలి. అది సునీతారెడ్డి గారు చెప్పినటువంటి మాట. ఎలాగ చెప్పారు? ఇండైరెక్ట్గా చెప్పినట్లే కదా. హత్య రాజకీయాలు చేసే ఇలాంటి పార్టీలను సమర్థించవద్దు, ఇలాంటి పార్టీలకు ఓటు వేయకూడదు అన్నారంటే అక్కడ అర్థం ఏంటి? సరే, ఆ అర్థాలు పెడార్థాలు మనకు తెలియవనుకుందాం. సునీతారెడ్డి గారు కూడా తన మనసులోని మాటను బయట పెట్టారు. మరలా ఈ ప్రభుత్వం వస్తే ఈ కేసుని ముందుకు సాగనివ్వరు. ఏదన్నా కానీ ఈ ప్రభుత్వం వస్తుందో రాదో తర్వాత సంగతి. ఈ లోపే ఈ కేసుని ఒక కొలిక్కి తీసుకురావాలి. ఈ కేసులో నిజాలు పరిశీలించి ఈ కేసులో నిందితులకి శిక్ష వేయాలి. ఒకవేళ ఆ నిందితుల్లో ఏపీ ముఖ్యమంత్రి కానీ ఎవరైనా సరే, తన సోదరుడు ఉన్నా సరే, అందరినీ శిక్షించవలసిందే అని కోరటం జరిగింది. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా లేదా అనేది ఎవరికి తెలియదు. కానీ పోలీసులకి సైతం సునీతారెడ్డి గారు బయట పెట్టినటువంటి విషయం ఏంటి? పోలీసులకి సైతం గొడ్డలు పెట్టి నరికారనో ఇంకోటనో అక్కడ హత్యాయుధం ఏంటి అని తెలియకముందే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కథనైతే చెప్పేశారు. గొడ్డలు పెట్టి ఇక్కడ నరికారు అని స్టేట్మెంట్ రిలీజ్ చేసి నారాసుర రక్త చరిత్ర అని రిలీజ్ చేశారు. మరి పోలీసులు దర్యాప్తుకు ముందే ఈ కథనమంతా జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా తెలిసింది? ఒక్కసారి ఆలోచించాలి. అదే కదా సునీతారెడ్డి గారు కూడా అడుగుతుంది. ఇప్పుడు పోలీసులు ఒక హత్య గురించి ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేయాల్సినటువంటి ఆ సంఘటనని పోలీసులు దర్యాప్తు జరగలేదు. ఆ యొక్క ఆయుధం ఏంటి అనేది తెలీదు. కరెక్ట్గా ఉపయోగించినటువంటి ఆయుధం పేరుతో సహా, ఎక్కడెక్కడ నరికారు అనే దాంతో సహా మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి దాని సంగతి ఆయనకి ముందే తెలియకపోతే
ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు? ఈ రకమైనటువంటి అనుమానాలన్నీ కూడా ఎప్పటి నుంచో జనాల్లోనూ ఉన్నాయి, చాలామంది రాజకీయ విశ్లేషకుల్లోనూ ఉంది, ప్రజలందరిలోనూ కూడా ఉంది. అవే విషయాలను కుండ బద్దలు కొట్టినట్లుగా వైఎస్ సునీతారెడ్డి గారు ఈరోజు ఢిల్లీ వెళ్ళి మరీ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇంకా ఆవిడ మనసులో ఉన్నటువంటి రాజకీయ పక్షంగా పోటీ చేయాలి, ఇండిపెండెంట్ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోటీ చేయాలనే ఆలోచనలో అయితే ఉన్నట్లుగానే తెలుస్తుంది. ఒకవేళ నిజంగా పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఓటు బ్యాంక్ అక్కడ గాయబైపోయినట్టే దాదాపుగా. ఎందుకంటే అక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి గారికి మంచి అభిమానులు ఉన్నారు. ఈ రకమైనటువంటి ఓటు బ్యాంక్ అయితే చీలిపోతుంది. సరే, ఇక అవినాష్ రెడ్డి గారు చేస్తారా, ఇంకోటి చేస్తారా, ఇంకొకరు ఏదైనా చేస్తారా, ఏదన్నా కానీ ఇప్పుడు వైఎస్ సునీతారెడ్డి గారికి ప్రజలందరూ అనుకుంటుంది ఏంటంటే ఒక రకమైనటువంటి అపాయం పొంచి ఉన్నదేమో అనేది రకరకాలుగా విమర్శలు వస్తూ ఉన్నాయి. మరి ఆ విమర్శలు ఏంటి అనేది మనకైతే తెలియదు అనుకోండి. మనం కేవలం ఈరోజు వైఎస్ సునీతారెడ్డి గారు చెప్పినటువంటి విలేకరుల సమావేశంలో ఏదైతే మాట్లాడారో అవి మొత్తం మీకు విశ్లేషించే ప్రయత్నం చేశాను. సరే, చివరిగా మీకు ఒక వీడియో చూపిస్తాను. చివరిలో అనమాట, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హత్యాయుధం వాడారు, ఇవన్నీ మాట్లాడారో అదంతా వీడియో చూడండి, మీకే ఒక అర్థం అవుతుంది. ఓకేనా? బెడ్ పక్కన గొడ్డలతో నరకడం జరిగింది. జరిగిన తర్వాత తల మీదే దాదాపుగా 5 సార్లు గొడ్డలతో నరికారు. నరికిన తర్వాత తాను బాత్రూంలో రక్తం కక్కుకొని ఆ తర్వాత బాత్రూంకు తాను వెళ్ళి ఆ బాత్రూంలో రక్తం తక్కువైనందువల్ల మూర్చొచ్చి పడిపోయి కమోడును కొట్టుకొని చనిపోయినట్టుగా ఫ్యాబ్రికేట్ చేసేందుకు ఏకంగా చిన్నానను ఎత్తుకొని, అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఒకరు కాదు, మల్టిపుల్ పీపుల్ ఉన్నారు, ఎత్తుకొని పోయి బెడ్రూమ్ నుంచి, బెడ్ పక్కన నుంచి బాత్రూమ్ దాకా తీసుకుపోయారు. బాత్రూంలో కమోడుకు రక్తం పూసినారు, కమోడు మీద రక్తం పూసినారు. అంటే కమోడుకు తాను కొట్టుకొని, అంటే తనకు గిడ్డినెస్ వచ్చి, తాను మూర్చొచ్చి గిడ్డినెస్ వచ్చి కమోడుకు తాను కొట్టుకొని కింద పడి ఎనకాల కూడా దెబ్బ తగిలి చనిపోయినట్టుగా చిత్రీకరించే కార్యక్రమం జరిగింది. మరి నేను అడుగుతా ఉన్నాను, ఇంత పకడ్బందీగా ఇక్కడ బెడ్రూమ్లో బెడ్ పక్కన చూశారు కదా. థ్యాంక్ యూ. జై హింద్.